ఏమండి, అతన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. నా సంగతి నీకు తెలుసుకో, అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఓకే, తీసుకో. హలో హలో, నేను సివిల్ లిబర్టీస్ రెడ్డిని మాట్లాడుతున్నాను. నేను చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయింది. మీటింగ్ లో నేను పెట్టిన ప్రపోజల్ అంగీకరిస్తున్నట్టుగా నటించి నన్ను పక్కకు తీసుకెళ్లి చిన్న తిప్పిరి పెట్టాడు. మీరు అన్నట్టు వాళ్ళని నేను విడిపిస్తాను, కానీ బదులుగా సీఎం శవాన్ని వాళ్ళు నాకు ఇవ్వాలి అని షరతు పెట్టాడు. నేను ఈ విషయం మీతో కన్సల్ట్ చేసి కానీ చెప్పలేనని బయటకు వచ్చేశాను. హోమ్ మినిస్టర్ ద్వారా తెలిసిన సోర్సెస్ ఏమిటంటే, వాడు పోలీస్ బెటాలియన్ తో ఫారెస్ట్ రౌండ్ అప్ చేసి మిమ్మల్ని సీఎంని మట్టు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్ట. నా మాటగా మీ వాళ్ళతో చెప్పి వెంటనే సీఎంను వదిలిపెట్టమనండి. మీ ఆత్మరక్షణ మీరు చూసుకోండి. వాడి కర్మ వాడిదే. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళండి. ఇప్పుడే వెళ్తున్నాం సార్. ఓకే సార్, కమ్ ఆన్. మరి నీ కర్మ నువ్వు ఒక లీడర్వి, హోమ్ మినిస్టర్ ఒక పొలిటీషియన్. మీ ఇద్దరు కలిసి మా బాసుకు తెలియకుండా కుట్ర పన్నుతారా? నిన్ను యమలోకాన్ని పంపిస్తాను రా. తొందరగా వెళ్ళి అక్కడ సివిల్ లిబర్టీ మీటింగ్ చెప్పరా. బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఆగవయ్యా. బాబు గారు ఎక్కడ? బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు. ఏమిట్రా అరుపులు? బాబు, మనతో మీటింగ్ లో మాట్లాడిన సివిల్ లిబర్టీస్ నాయకుడు రెడ్డి గారు మాయమయ్యాడు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఈ ఓమిష పదవికి నమస్కారం. దయచేసి నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి. దానికి ఎందుకురా ఇంత కంగారు? నేనుండగా నీకెందుకు భయం? రా చెప్తాను. రే ప్రసాద్, రాజకీయాల్లో కావలసింది డబ్బు, అధికారం. హత్యలు, దోపిడీలు లేనిదే రాజకీయం లేదు. హత్య రాజకీయం లేనిదే అధికార పార్టీ లేదు. సివిల్ లిబర్టీస్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మాయమవుతున్నారు. అందుకని హోమ్ మినిస్టర్ నుండి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. రే ప్రసాద్, చిన్నప్పటి నుంచి నా గురించి నీకు బాగా తెలుసు. నీకు కావాల్సింది డబ్బేగా? అవును బాబు, నా కూతురు మ్యారేజ్ చేయాలి, వయసుకు వచ్చింది. అంతేగా? అవును. రై, ఓపెన్ చేయరా. కావాల్సిన డబ్బు తీసుకో. బాబు, ఈ డబ్బులతో నాకేనా? అవును, నీకే. థ్యాంక్ యూ. డబ్బు డబ్బు నీకెంత కావాలో అంత తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఈ డబ్బుతో నా కూతురు మ్యారేజ్ బ్రహ్మాండంగా చేస్తాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. నీ లైఫ్ లాగా నేను రుణపడి ఉంటాను బాబు. బాబు, ఒరే ప్రసాద్, నువ్వు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులని నాకు తెలుసు. జంగిల్లో జరిగిన మీటింగ్ లో మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం నాకు బాగా తెలుసు. మీ పథకం నాకు తెలిసిపోయింది. మీరిద్దరూ కలిసి సీఎంని కిడ్నాప్ చేయించింది నాకు తెలుసు. ప్రసాద్, నువ్వే నాకు చేయిస్తావురా? బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. ఒక్కసారి చేయకండి బాబు. ఇవ్వు బాబు, నన్నమ్ము. అప్పుడు నేను హోమ్ మినిస్టర్. బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. అయితే చేయి. థ్యాంక్ యూ బాబు. నేను చెప్పినట్టు చేస్తావుగా? బాబు, నేను మీకు అండగా ఉంటాను. నేనే ఈ త్రిలింగ దేశానికి కాబోయే ముఖ్యమంత్రిని. నువ్వే హోమ్ మినిస్టర్వి. కంగ్రాచులేషన్స్ బాబు.
సెకండ్ బాబు, మీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను. ఈ త్రిలింగ దేశానికి మీ జీవితాంతం మీరు సీఎం, నేను హోమ్ మినిస్టర్ని. మాట తప్పవుగా, తప్పేవో నీకు అదే గది పట్టు. చేయను బాబు, జాగ్రత్త. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. సరిపద. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇప్పుడు మన సీఎం మేనక ఎక్కడ అని కలవరిస్తూ ఉంటాడు. మేనక ఇక్కడ లేడీ పిల్ల వలె చెంగు చెంగున గంతులు వేయిచుంటివి కదే. ఆగు. ఎక్కడికే మేనక? ఆగు, ఆగవే మేనక. ఏమిటండి ఒక టన్ను బరువున్నారు? త్రిలింగ దేశాన్నే మింగిన వాడిని ఒక టన్ను బరువుండనటే. సందాలతో మమ్మల్ని మైమర్పిస్తున్నావు కదే. నీ నయనాలతో మా మనసును కవ్విస్తున్నావు కదే. ఏంటి మైక్ మధ్యలో పెట్టావు? బుద్ధి లేదు నీకు? ఏమిటండి మూడంతా జరుగుతారు చూడండి. ఆ మా మూడు పోయింది, ఆ అమ్మాయి మూడు పోయింది. నీకు మూడు కావాలంటే ఎట్లండి వచ్చేది? బుద్ధి లేదు. ఇంకో 5 నిమిషాల్లో నార్మల్కి వచ్చేస్తాడు. ఇలా గంటలు పనిచేసే షాక్ కాకుండా కంప్లీట్ షాక్ లో ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్? ఉన్నదానికన్నా 10 రెట్లు ఎక్కువిస్తే కంప్లీట్ పిచ్చెక్కిపోతాడు. అయితే వెంటనే ఇవ్వండి. డాక్టర్, ఇంకా ఆలోచన దేనికి? ట్రీట్మెంట్ ఇవ్వు. ఏమిటి ఇంకా ఆలోచిస్తావు దీనికి? ఏమీ లేదు, ఇస్తా. వెరీ గుడ్. సో డాక్టర్, మీకేం భయం లేదు, మేమున్నాం. ట్రీట్మెంట్ బాగా చెయ్యి. డోంట్ వరీ. ఓకే, సెకండ్ ట్రీట్మెంట్ కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయి. మొదటిసారికి ఇంత మారాడు, రెండోసారికి ఇంకెంత మారుతాడు? అలా జరిగితే నా భవిష్యత్ ఏమిటి? నేనేం చేయాలి? ఎలా ఉంది శక్తి ట్రీట్మెంట్? బాగుందా? వీడిక జీవితాంతం ఇలాగే ఉండిపోతాడు. ఎరా, మేనకతో సరసాలు కావలసి వచ్చాయా? ఇప్పుడే ఏమైందిరా అప్పిగా? ముందురా ముసళ్ళ పండగ రా. ఓహో, మాకు శక్తి ట్రీట్మెంట్ ఇచ్చేశారు. ఓ, బ్రహ్మాండంగా ఉంది. మేము ఇక ప్రపంచాన్ని ఏలవచ్చు కదూ. మేము ప్రపంచంలోకే చక్రవర్తిమవచ్చు. శక్తి ట్రీట్మెంట్ నీవు కూడా తీసుకో. శక్తి ట్రీట్మెంట్.
ఏమిటా ఏం జరిగింది? మన సివిల్ లిబర్టీస్ నాయకుడిని ఎత్తుకుపోయారు. అడవిని స్పెషల్ పోలీస్ బెటాలియన్ సరౌండ్ చేయబోతోంది. అయితే సీఎం మీరు ఇప్పుడే చేసేద్దాం. ప్రతి వాడిని చంపి ఏం సాధిస్తావు? జరిగిన యథార్థం చెప్పి కళ్ళు తెరిపిద్దాం. పదండి.